గోపకాంతలు బాలకృష్ణుని లీలలన్నింటినీ తమలో ఆవేశింపచేసుకుని స్వామి తాదాత్మ్యంతో ప్రపంచాన్ని తమ నుండి పారద్రోలివేస్తున్నారు. బృందావనంలో శ్రీహరి అడుగుజాడలను గమనిస్తూ తత్తరపాటుతో పడుతూ లేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా వారిలో వారు ఇలా అనుకుంటున్నారు. ఈ చరణంబులే ఇందుని భానన సనకాది మునియోగ సరణి నొప్పు. ఈ పాదతలములే యలనాగ శృతివధూ సీమంత వీధుల చెన్నుమిగులు. ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మలు. ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతా మనోమోహనంబులు. ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశల దాల్తురు. అనుచుకొందరు అబలలు అబ్జాక్షుడేగిన క్రమముగనియు అతనిగానరైరి. ఆ ఆ ఆ ఓసి చంద్రముఖి, చూడు చూడు, ఇవిగో స్వామి అడుగుల గుర్తులు. వానినే కదా సనకుడు మొదలైన యోగులు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈ పాదాలనే కదా ఓ సుందరి వేదాంత వీధులు భద్రంగా పట్టుకుని విలాసంగా త్రిప్పుతూ ఉంటాయి. ఈ అడుగుజాడలు ఆ క్షీరసాగర కన్యక లక్ష్మీదేవికి పట్టుకొమ్మలు. చూడముచ్చటైన ఈ అడుగులే కదా ముక్తికాంత మనస్సును మోహింపచేస్తాయి. ఈ పాదాల ఇసుమంత ధూళిని బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైన మహాదేవులందరూ శిరస్సుల మీద నిక్షేపించుకుని మురిసిపోతూ ఉంటారు అంటూ ఆ వనితలందరూ అడుగుజాడలను గమనిస్తున్నారు. కాని అయ్యవారిని చూడలేక అలమటించిపోతున్నారు.